నార్మల్ ప్లేయర్స్ ఒక కస్టమ్ హెచ్డి ఇది, అదే ఒక మంచి ప్రో ప్లేయర్ ఒక కస్టమ్ హెచ్డి అనేది ఇది. ఈ రెండింటికి మధ్యన చాలా అంటే చాలా డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా అయితే ఉంటుంది. మీరు ఫస్ట్ ఒకటి గ్రహించాలి, ఏంటంటే మన ఫ్రీ ఫైర్ లో ఉన్న డిఫాల్ట్ కస్టమ్ హెచ్డితో ఎవరు కూడా ప్రో ప్లేయర్స్ అనేది అవ్వలేదు. వాళ్ళకు కస్టమ్ హెచ్డి సొంతంగా కస్టమైజ్ చేసుకొని ఒక సరైన ఆర్డర్లో పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళకు మంచి ప్రో ప్లేయర్స్ అనేది అయ్యారు. ఈ వీడియోలోని కస్టమ్ హెచ్డి ఎలా పెట్టుకోవాలి, ఒక సరైన ఆర్డర్లో ఏ విధంగా పెట్టుకోవాలి, అది ఎంతవరకు మనకి సెట్ అయ్యింది అనేది క్లియర్ గా వీక్ అయితే అర్థమయ్యేలా చేస్తాను. ఇప్పుడు నేను చెప్పబోయే ఫస్ట్ కస్టమ్ హెచ్డి అనేది మనకి గేమ్ లో ఒక మంచి కాన్ఫిడెన్స్ వచ్చేలా చేస్తుంది. అంటే ఒక ఇద్దరు ముగ్గురు ప్లేయర్స్ మన మీదకి వస్తున్నప్పుడు అది ఎందులోనైనా కావచ్చు, అంటే బియర్ లో గానీ సిఎస్ లో గానీ రూమ్స్ లోనైనా ఈజీగా మీ కస్టమ్ హెచ్డిని మీరు కంట్రోల్ చేస్తే డిఫీట్ చేయగలుగుతారు వాళ్ళని. వన్స్ ఇప్పుడు నేను చెప్పబోయే కస్టమ్ హెచ్డి మీకు గనక అలవాటు అయిందంటే మన తెలుగు కమ్యూనిటీలో ఉన్న మొబైల్ లెజెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీరు సరి సమానంగా గేమ్ అనేది ఆడగలుగుతారు. ఇప్పుడు మనం ఈ ఫస్ట్ కస్టమ్ హెచ్డి ఏ విధంగా మనం కస్టమైజ్ చేసుకోవాలో చెప్తాను. అయితే చెప్పుకునే ముందల ఒక చిన్న విషయం, ఈ వీడియోలో నేను రెండు రకాలైన కస్టమ్ హెచ్డి కోసం అయితే చెప్తాను. ఫస్ట్ కస్టమ్ హెచ్డి ఉన్నంత ఈజీగా సెకండ్ కస్టమ్ హెచ్డి అయితే అసలు ఉండదు, చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది. అది ఎంత కష్టంగా ఉంటదని చెప్పి అయితే ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. ఇది మీకు అర్థం అవ్వాలని చెప్పి ఎగ్జాంపుల్ చెప్తున్నా, నవ్వుకోవద్దు. ఒక నార్మల్ బైక్స్ నడిపే వ్యక్తికి సడన్ గా వెళ్ళి ఒక సూపర్ బైక్ ఇచ్చి దీన్ని డ్రైవ్ చేయంటే అతనికి ఎంత కష్టంగా అయితే ఉంటుందో సేమ్ అంతే కష్టంగా ఉంటుంది సెకండ్ కస్టమ్ హెచ్డి కూడా. ఆ బైక్ ని కంట్రోల్ చేయడానికి ఎంత ఇబ్బంది పడాలో సేమ్ అంతే విధంగా మన సెకండ్ కస్టమ్ హెచ్డి కంట్రోల్ చేయాలంటే కూడా అంతే ఇబ్బంది పడాలి. కానీ ఒక్కసారి మనకి ఇది అలవాటు అయిందంటే ఒక స్క్వాడ్ అంతా మీ మీద క్రష్ చేసినా మీరు వాళ్ళని ఈజీగా ఫినిష్ చేయగలుగుతారు. అంత బాగుంటుంది ఈ కస్టమ్ హెచ్డి అనేది. ఒక పీసీ ప్లేయర్ కి ఏ మాత్రం తీసుకోకుండా గేమ్ అనేది ఆడగలుగుతారు, కానీ దీన్ని కంట్రోల్ చేయడం మాత్రం చాలా అంటే చాలా కష్టం. అది ఎందుకు కష్టం అంటున్నాను అనేది ఈ వీడియోలో మీకు రావడానికి మీకు అర్థమవుతుంది. ఇక్కడ మీకు కనబడుతున్నాయి కదా, మనకి ఫ్రీ ఫైర్ ఇన్స్టాల్ చేసినట్టు డిఫాల్ట్ కస్టమ్ హెచ్డి అనేది ఇలా ఉంటుంది. దీని కూడా దారుణంగానే ఉంటుంది. కొంచెం దీన్ని ఇంకా నేను అడ్జస్ట్ చేసి చెప్పాను. ఫస్ట్ మనం గ్లోవాల్ నుంచి మనం మొదలు పెడదాం. నార్మల్ గా ఒక గ్లోవాల్ వేయాలంటే మనం ఎన్ని స్టెప్స్ ఫాలో అవ్వాలంటే ఫస్ట్ పైకి ట్రాక్ చేయాలి. ట్రాక్ చేసిన దాన్ని మళ్ళీ కిందకి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ మనం గ్లోవాల్ నొక్కిన తర్వాత సిటప్ నొక్కిన తర్వాత మళ్ళీ మనం ఫైర్ చేస్తే అప్పుడు వాల్ అనేది పడుతుంది. ఈ వాల్ వేసే సమయం ఏదైతే ఉందో ఈ సమయం చాలు ఎనిమిది మనల్ని ఈజీ కిల్ చేసి వెళ్ళిపోతాడు. మీరు అప్పుడు అద్దె సీనో అన్న మీ మాట అయితే విండో చెక్కి వెళ్ళిపోతాడు మీకు. అంతేకాదు మన రూమ్స్ లోనైనా ఎప్పుడైనా సరే ఈ విధంగా మనకి వెనక నుంచి ఇద్దరు ముగ్గురు ఎనిమిస్ మన వెనక పడుతున్నప్పుడు వాళ్ళని మనం గ్లోవాల్ వేసుకుంటే తిప్పించి అసలు మనం కొట్టలేము. అండ్ దాంతోపాటు మనం జంప్ హెడ్షాట్స్ కొడుతున్నప్పుడు కూడా వాల్ అనేది సరిగ్గా వేయలేకపోతాం. మనకి చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది ఈ కస్టమ్ హెచ్డి ద్వారా. అండ్ ప్యాక్ కూడా గమ్మున వేయలేకపోతారు. అండ్ ఇప్పుడు నేను చూపించిన కస్టమ్ హెచ్డి మాత్రమే కాదు, అండ్ మీలో మీరు ఓన్ గా కొంచెం మంది కస్టమ్ హెచ్డి క్రియేట్ చేసుకుంటారు కదా, వాళ్ళకి కూడా ఇప్పుడు దాకా నేను చెప్తున్న ప్రాబ్లమ్స్ మీకు ఎదురైనట్టయితే మీరు అర్జెంట్ కస్టమ్ హెచ్డి ఓపెన్ చేసి మీ గ్లోవల్ బటన్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి లెఫ్ట్ సైడ్ పెట్టుకోండి. అండ్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి ఈ లెఫ్ట్ సైడ్ ఫైర్ బటన్ అనేది ఆల్వేస్ పెట్టుకోండి. ఈ కింద మీకు వెపన్స్ కిచెన్ కనబడుతుందా, దీన్ని మీరైతే ఆన్ లో పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ మీరు కస్టమ్ హెచ్డి అయితే ఓపెన్ చేసినట్టయితే మనకి ఇక్కడ కొత్తగా ఒక రెండు ఆప్షన్స్ అయితే మీకు కనబడుతున్నాయా. ఇప్పుడు మనం వీటిని మనం సెట్ చేసుకోవాలి. ఈ ఫైర్ బటన్ ఏదైతే ఉందో దీన్ని ఎప్పుడు మీరు పైన పెట్టుకోండి, అంటే మీ థంబ్ ఫింగర్ కి అందేటట్టుగా. దాని కింద గన్ స్విచ్ ఉంది కదా, ఇదేంటంటే పైన మనం గన్ బాక్స్ అనేది నొక్కనవసరం లేదు, ఇది కూడా మనం అయితే గన్ అనేది స్విచ్ చేయొచ్చు. ఇది కూడా మీకు అందుబాటులో పెట్టుకోండి. వీటిని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా రైట్ సైడ్ అయితే పెట్టుకోవద్దు, రెండు కూడా లెఫ్ట్ సైడే ఉండాలి. అలా ఉంటేనే మనకి కరెక్ట్ గా యూజ్ అవుతుంది మన గేమ్ ఆడేటప్పుడు. మనం ఇందాక వాల్ వేసేటప్పుడు మొత్తం రైట్ సైడ్ తమ్ముతోనే చేస్తాం. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ పెట్టడం వల్ల ఏంటంటే కనుక రైట్ సైడ్ తమ్ముతో మనం ట్రాక్ చేస్తాం. అండ్ లెఫ్ట్ సైడ్ తమ్ముతో మనం వాల్ బటన్ నొక్కి మళ్ళీ మనం రైట్ సైడ్ బటన్ తో వాల్ వేస్తాం. చాలా ఈజీగా తక్కువ సమయంలో వాల్ అనేది పడుతుంది అన్నమాట. మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఫైర్ బటన్ తో కూడా వాల్ అనేది వేయొచ్చు, ఇంకా స్పీడ్ గా అనేది వాల్ పడుతుంది లెఫ్ట్ సైడ్ ఫైర్ బటన్ తో వేయడం వల్ల. మీరు ఒకవేళ కొత్త ప్లేయర్స్ అయితే స్టార్టింగ్ లో కొంచెం ఇబ్బంది అవుతుంది, కానీ రాను మీకు అయితే అలవాటు అయిపోతుంది. వన్స్ మీకు ఎప్పుడైతే అలవాటు అయిందో మీరు ప్యాక్ వేసేటప్పుడు కావచ్చు, లేకపోతే మూవ్మెంట్ ఇస్తున్నప్పుడు కావచ్చు, చాలా స్పీడ్ గా అనేది మీరు వాల్ అనేది వేయగలుగుతారు అనమాట. ఇక్కడ చూపిస్తున్నట్టు. అండ్ దీని కింద మనకి గన్ స్విచ్ ఉంది సార్, ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది మనకి. మనం వంట పుట్టినంటే పక్కకు మూవ్ అయితే కనుక సాయపడుతుంది ఇది. అంతేకాదు మనం ఎప్పుడైతే గన్ బాక్స్ లోనే ఒక గన్ తర్వాత ఇంకో గన్ స్విచ్ చేస్తామో వన్స్ అది స్విచ్ చేసిన తర్వాత కిందకు వచ్చి మనం ఈ గన్ స్విచ్ నొక్కి అనుకోండి, ఆ రెండే మళ్ళీ స్విచ్ అవుతూ ఉంటాయి. ఒకవేళ ఇక్కడ M&W ప్లేస్ లో వాల్ ఉందనుకోండి, మళ్ళీ ఆ వాలే వస్తుంది అనమాట. ఇది ఎప్పుడు పనికి వస్తుంది అంటే ఎప్పుడైతే వన్ ట్యాప్ ఆడి వెంటనే వాల్ వేద్దాం అనుకుంటారు కదా, వాళ్ళకి బాగా పనికి వస్తుంది. వన్ ట్యాప్ కొడతారు, వెంటనే గన్ స్విచ్ నొక్కారు అనుకోండి, చేతులకి వెంటనే వాల్ వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా చాలా బాగా యూజ్ అవుతుంది. సో ట్రై చేయండి మీరు వెళ్ళి, అప్పుడు మీకు ఇంకా బాగా క్లియర్ గా అర్థమవుతుంది. ఇంకా ఇందులో చాలా మ్యాటర్ అయితే ఉంది. ఒకసారి మనం సెకండ్ కస్టమ్ హెచ్డికి వెళ్ళి మళ్ళీ మనం బ్యాక్ అవుతాం. ఓకే, ఇప్పుడు మన సెకండ్ కస్టమ్ హెచ్డి ఎక్కడి నుంచి అప్గ్రేడ్ చేయడం మొదలు పెడదామంటే ఫస్ట్ కస్టమ్ హెచ్డి ఎలా అయితే ఉందో సేమ్ అక్కడి నుంచి అప్గ్రేడ్ చేద్దాం. ఓకేనా, ఇక్కడ మనకి జంప్ బటన్ రైట్ సైడ్ ఉంది కదా, ఇలా ఉంది అనుకోండి, ఒక పీసీ ప్లేయర్ లాగా ఎగిరి మనం హెచ్డి కొట్టడం చాలా కష్టం. ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలాంటి స్కోపింగ్ నేమ్ వాటర్స్ కావచ్చు, లేదంటే కనుక ఇక్కడ చూపిస్తున్న మూమెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆ ఫస్ట్ కస్టమ్ హెచ్డిలోనే అంత పర్ఫెక్ట్ గా అయితే అసలు చేయలేరు. అండ్ ఇలాంటి ఇంకా చాలా ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఈ సెట్టింగ్స్ మార్చడం ద్వారా మీ గేమ్ ప్లే ఇంకా చాలా ఇంప్రూవ్ అవుతుంది ఖచ్చితంగానే, కానీ ప్రాక్టీస్ అంటే ఉండాలి. ఇందులో మనం ఫస్ట్ అప్గ్రేడ్ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలంటే మనం ఫస్ట్ జంప్ బటన్ నుంచి మొదలు పెట్టాలి. ఒకవేళ మీరు జంప్ బటన్ ఈ విధంగా పెట్టుకున్నారు అనుకోండి, ఒక పీసీ ప్లేయర్ లాగా జంప్ చేస్తా డ్రాగ్ హెచ్డి కొట్టడం చాలా కష్టం అవుతుంది అన్నమాట. అదే ఒకవేళ మీరు జంప్ బటన్ అనేది లెఫ్ట్ సైడ్ పెట్టుకున్నారు అనుకోండి, ఈ విధంగా మీరు జంప్ చేస్తా డ్రాగ్ హెచ్డి అనేది చాలా ఈజీ కొట్టగలుగుతారు. హెడ్షెట్ కూడా చాలా ఈజీ కనెక్ట్ అవుతుంది
అవుతుంది. మీరు ఒక్కసారి ఇది అలవాటు పడ్డారనుకోండి ప్రతిసారి కూడా ఈ విధంగా హెడ్ షాట్స్ ఈజీ కొట్టగలుగుతారు. నెక్స్ట్ ఈ వెపన్ స్విచ్ అనేది మళ్ళీ చేంజ్ చేయండి, పైకి పెట్టుకోండి. ఓకేనా, కింద మీకు అలవాటు అయిన తర్వాత 2 ఫింగర్స్ అలవాటు అయిన తర్వాత అప్పుడు 3 ఫింగర్స్ షిఫ్ట్ అవుతారు కదా, అప్పుడు పైన పెట్టుకున్నారు అనుకోండి మన లెఫ్ట్ హ్యాండ్ ఒక ఇండెక్స్ ఫింగర్ తో మనం క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసాం అనుకోండి ఇంకా స్పీడ్ గా అనేది గన్ స్విచ్ అవుతుంది, మనకి ఇంకా బెటర్ మూవ్మెంట్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం ఇంకో 2 చేంజెస్ అనేది చేయాలి. ఇక్కడ ఏంటంటే కనుక ఈ సిటీ బటన్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి పైకి తీసుకురండి లెఫ్ట్ సైడ్ అయితే కనుక. నెక్స్ట్ ఈ గ్లోవల్ కూడా మీకు నప్పే ప్లేస్ లో పెట్టుకున్నా, నాకైతే ఇక్కడ కరెక్ట్ గా అనిపించింది ఇక్కడ పెట్టుకున్నాను. ఇలా మనం సరిగ్గా పెట్టుకుని మనం సరిగ్గా ప్రాక్టీస్ చేసాం అనుకోండి ఫస్ట్ కస్టమ్ హెచ్డి కన్నా ఈ కస్టమ్ హెచ్డిలోని ఇంకా 3 టైమ్స్ ఇంకా స్పీడ్ గా వాల్ అనేది వేయగలుగుతారు. మూవ్మెంట్ కూడా చాలా ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ చూసారా మిల్లీ సెకండ్స్ లో నేను వాల్ అనేది చాలా స్పీడ్ గా వేయగలుగుతున్నాను. అంతే కదా మనం ఇందులో సిట్ అప్ హెడ్ షాట్స్ కూడా చాలా ఈజీగా ఇందులో మనం కొట్టగలుగుతాం అలవాటు చేసుకున్నాం అంటే. నెక్స్ట్ వన్ స్కోప్. దీని పొజిషన్ చాలా మంది తప్పుగా పెడతారు. అలా పెట్టుకోవడం ఏంటంటే కనుక స్కోప్ 5 రెండోసారి మనం చేయలేము. చేసిన స్ట్రైట్ గా నిలబడి మనం అయితే చేయగలగాలి, అప్పుడు ఈజీగా ఎనిమిది కొట్టేస్తాడు. కాబట్టి దీని ప్లేస్ అయితే మార్చండి, ఈ విధంగా పెట్టుకోండి, లేకపోతే కొంచెం పైకైనా పెట్టుకోండి. ఈ విధంగా మనం ఎప్పుడైతే స్కోప్ సరైన ప్లేస్ లో పెట్టుకుని మనం మంచిగా అలవాటు చేసుకుంటామో చాలా స్పీడ్ గా మనం స్కోప్ చేసి డ్రాగ్ చేయగలుగుతాం అన్నమాట. స్కోప్ ట్రాక్ చేయగలుగుతాం. దీనివల్ల ఇది ఒకటి అడ్వాంటేజ్ అంటే కాదు, అసలు ఇంకోటి కూడా ఉంది. ఏంటంటే మనం ఎప్పుడైనా ఎనిమిది మీద ఏం లాక్ చేయలేకపోయాం అనుకోండి, జస్ట్ ఒకసారి స్కోప్ చేసి మనం తీసాం అనుకోండి ఆటోమేటిక్ గా ఏమనేది ఎనిమిది మీదకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఇలా నేను చాలా సార్లు ట్రై చేసా, చాలా బాగా వర్క్ అవుతుంది. అందుకే నేను స్కోప్ అనేది ఎక్కువ యూజ్ చేస్తాను. ఒకసారి మీరు ట్రై చేశారనుకోండి ఇంకా బాగా అర్థమవుతుంది మీకు. మీరు ఎప్పుడైనా గమనించారు ఒకటి ఏంటంటే ఎవరైతే మొబైల్ లెజెండ్స్ ఉన్నారో అండ్ చాలా గట్టిగా యూట్యూబర్స్ ఉంటారు కదా, సో మన తెలుగు కమ్యూనిటీలో కూడా మంచి మంచి స్ట్రీమర్స్ ఉన్నారు, దాంతో పాటు గేమ్ ప్లే వీడియోస్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మీరు వాళ్ళ కస్టమ్ హెచ్డి సేమ్ అదే విధంగా పెట్టుకున్నా సరే వాళ్ళు మీరు అనేది అసలు ఆడలేకపోతారు. మీకు ఇక్కడ అర్థం అవడానికి కోసం చెప్తున్నా, మన తెలుగులో టీపీజీ సిద్ధు బ్రో కావచ్చు, లేదంటే కనుక హిందీలో జిరాక్స్ ఎఫ్ఎఫ్ కావచ్చు, వీళ్ళిద్దరు కూడా ఇక్కడ నేను ఏదైతే చూపిస్తున్నానో సేమ్ అదే విధంగా వాళ్ళ వీడియోస్ లో కూడా మీరు చాలా సార్లు ఈ మూమెంట్ అనేది చూసి ఉంటారు కదా. ఇప్పుడు ఏంటంటే ఇలాంటి మూమెంట్ ఇవ్వాలంటే మనం ఏ స్టెప్స్ ఫాలో అవ్వాలో చెప్తాను, దాన్ని బట్టి మీకు ఇంకా తర్వాత నేను చెప్పబోయే మ్యాటర్ ఏదైతే ఉందో అది ఇంకా బాగా అర్థం అవుతుంది మీకు. సరే మనం ఫస్ట్ మూమెంట్ ఏ విధంగా అంటే ఫస్ట్ మీరు రన్ బటన్ అయితే క్లిక్ చేయండి, తర్వాత సిట్ బటన్, తర్వాత జాయిస్టిక్ అనేది రైట్ సైడ్ అయితే మన జాయిస్టిక్ అనేది లాగాలి. ఇక్కడ నేను యారోస్ ఏ విధంగా చూపించాను సేమ్ అదే విధంగా, అండ్ ఫోర్త్ వన్ కూడా సేమ్ ఇదే విధంగా, కాకపోతే దీనికి ఆపోజిట్ అన్నమాట. మన రైట్ సైడ్ స్క్రీన్ నుంచి లెఫ్ట్ సైడ్ అయితే దీన్ని అయితే డ్రాగ్ చేయాలంటే లాగాలి. ఇప్పుడు ఈ థర్డ్ వన్ ఫోర్త్ వన్ ఏదైతే ఉన్నాయో ఈ రెండు కూడా ఒకటే సమయంలో జరగాలి. అంతేకాని జాయిస్టిక్ సార్ లాగుతానని చెప్పి ఇంకోసారి ఏంటంటే రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ స్క్రీన్ రొటేట్ చేస్తానంటే కనుక పని అవ్వదు. మనం ఎప్పుడైతే రెండు కరెక్ట్ టైంలో చేయగలుగుతామో అప్పుడు మనం అనుకున్న ట్రిక్ అయితే కనుక వర్క్ అవుతుంది. ఇప్పుడు మీరు నాకు ఒక నిజం చెప్పాలి, ఏంటంటే టీపీజీ సిద్ధు బ్రో కస్టమ్ హెచ్డి సేమ్ అదే విధంగా మీరు కాపీ కొట్టి పెట్టుకుని మీరు ఎన్నాళ్ళు బట్టి ఆ కస్టమ్ హెచ్డి ప్రాక్టీస్ చేస్తున్నా ఇప్పుడు నేను చెప్పేంత వరకు కూడా ఇప్పుడు చెప్పాను కదా వాళ్ళ మూమెంట్ అసలు ఏ విధంగా ఇస్తున్నారు, అలా మూమెంట్ మీరు ఇవ్వాలంటే ఏమేమి స్టెప్స్ ఫాలో అవ్వాలి అని చెప్పాను కదా, అలా నేను చెప్పేంత వరకు కూడా ఆ మూమెంట్ ఏ విధంగా ఇవ్వాలని చెప్పి మీలో చాలా మందికి తెలిసి అయితే ఉండదు ఖచ్చితంగా. ఇక్కడ నేను జస్ట్ ఒక మూమెంట్ మాత్రమే చెప్పాను, ఇంకెలాంటి చాలా అంటే చాలా ఉన్నాయి. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనలో 90% ప్లేయర్స్ ఏంటంటే కనుక కస్టమ్ హెచ్డి ఏ విధంగా పెట్టుకోవాలని మాత్రం ఆలోచిస్తున్నారు. వన్స్ కస్టమ్ హెచ్డి పెట్టుకున్న తర్వాత ఏవే బటన్స్ నొక్కితే ఏమేమి మూమెంట్స్ ఇస్తాయని చెప్పి మీలో చాలా మందికి అయితే తెలిసి అయితే ఉండదు. దాని వల్ల ఇలాంటి మూమెంట్స్ ఎప్పుడైనా చూసినప్పుడు మీకు అర్థం కావట్లేదు అసలు ఎలా ఇవ్వాలి ఏం చేయాలని చెప్పి. ఒకవేళ మీకు ఇలాంటి మూమెంట్స్ తెలుసుకోవాలని చెప్పి ఉంటే కనుక కింద మీరు కామెంట్ చేయండి వీడియో కావాలని చెప్పి, ఖచ్చితంగా నేను అయితే కనుక వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. అలా రెడీగా ఉంది వీడియో అయితే. నెక్స్ట్ వీడియోలోని ఇంకా డీప్ గా చెప్తాను అనమాట, ఏవే బటన్స్ నొక్కిన తర్వాత ఇంకో బటన్స్ నొక్కితే ఏం జరుగుతాయి, ఇంకా డీప్ గా ప్రతిది కూడా క్లియర్ గా చెప్తాను. అప్పుడు ఇంకా బాగా మీకు అయితే అర్థమవుతుంది. ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి ఎస్ అని.